స్తోత్రం, హల్లెలూయా. గత 2 వారాలు మెన్స్ క్రిస్మస్ అండ్ ఉమెన్స్ క్రిస్మస్ ఘనంగా జరిగింది, ఒకటికి మించి ఒకటి. హల్లెలూయా. ఈరోజు యవనస్తులకి దేవుళ్ళు ఆనందించండి, క్రిస్మస్ సంతోషం యవనస్తులు అందరూ కలిగి ఉండడానికి ఈ యొక్క సమయంలో యూత్ క్రిస్మస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ క్రిస్మస్ని నడిపించుటకు మన మధ్య ఉంటున్న ఎడ్విన్ అండ్ డాక్టర్ ప్రియాంక వారిద్దరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. బాగున్నారా అందరూ? అందరూ సంతోషంగా ఉన్నారా? ఇదేంటి బెన్ననే నాకు కదా యాంకరింగ్ చేయమని చెప్పాడు, ప్రియాంక ఎందుకు వచ్చింది అక్కడికి? ఏంటి ఎడ్విన్ వస్తున్నాడు ఏంటి? బెన్ని నాకు కదా యాంకరింగ్ చేయమని చెప్పాడు, నాకు హోస్టింగ్ చేయమని చెప్పాడు. అసలు మాట విందు, చెప్పింది చెయ్యదు, కష్టమే. సర్లే, బెన్నని నాకు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను యాంకరింగ్ ఈరోజు. వీడు మాట విన్నాడు, ఎలా చెయ్యాలబ్బా వీడితో? చెప్పింది విన్నాడు, అన్ని వాదిస్తాడు. ఎలా చేస్తాను వీడితో ఇప్పుడు నేను? తప్పదు, ఏం చేస్తాం మరి. బెన్నని ఇచ్చాడు అని మాట జవదాటకూడదు. నేను ఒకటి అంటే ఇంకొకటి అంటాడు, ఇది చేద్దామంటే అదొద్దు ఇలాగా అంటాడు, వాదిస్తాడు. ఈరోజు వాదించుకొని ఉంటామా? ఎలా హోస్ట్ ఎలా చేస్తాం ఈరోజు? ఏంటి ఇలా మాట్లాడితే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఇలాగైతే ఏంటి మీ ఇద్దరికి సమాధానం లేదు? అసలు మీ ఇద్దరి మధ్య సమాధానం ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఉండాలి, క్రీస్తు లేకపోతే ఎలాగా? ఉండండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడే మనకి సమాధానం కలుగజేస్తాడు. ఏంటి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చేస్తుందా? దేవుడు మనకి సమాధానం కలుగజేస్తాడు తప్పకుండా. సరే, ప్రార్థన చేసుకొని మనం అందరం సమాధానం పడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరు కలుమూసుకుంటున్నా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, శక్తిమంతుడా, మీకే స్తోత్రం, మీకే వేలాది వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాలం సమయంలో యేసయ్యా ఈ యవనస్తులు క్రిస్మస్ జరుపుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు యేసయ్యా. ముఖ్యంగా మేమందరూ ఐక్యత కలిగి ఈ కూడిక జరుపుకునేలా మీరే సహాయం చేయండి. మా అందరిలో సమాధానం దయచేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి యేసయ్యా మేము ఈ కూడిక జరుపుకునేలా మీరే సహాయం చేయండి. కూడికలో ప్రతి ఒక్క విషయంలో మీరే మాకు తోడును సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, అయితే మొదటి ప్రార్థన అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి చెప్పాడు అన్నయ్య? అందరూ ఇప్పుడు ఆనందంతో పాటలు పాడాలి అని చెప్పి అన్నాడు. నేను మంచి పాట పాడతాను, మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఓకేనా? అందరికి రెడీయా? నన్ను పాట వినడానికి రెడీగా ఉన్నారా? రెడీ. నేను బాగా పాడతాను కదా, మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా బాగా పాడతాను కదా. అవునవును, మాకు వద్దు అక్క, వద్దు, పాట పాడకు నువ్వు. అరే నన్ను ఆపుతావేంట్రా నువ్వు? నేను ఎంత బాగా పాట పాడతాను తెలుసా? పాట పాడక వద్దక్క, బదులు మాకు వద్దు, పాట పాడకు వద్దక్క. నేను ఇప్పుడు పాడతాను చూడు, ఓకేనా? మ్యూజిక్ స్టార్ట్ చేయండి, మ్యూజిక్ స్టార్ట్ చేయండి. అక్క వద్దక్క, అక్క వద్దు. పాట విను, అర్థమైందా? పాట విన్నాక అక్క ఇంత బాగా పాడావా అంటావు, ఓకేనా? పాట పాడినవరా అక్క, గాన కోకిల, నువ్వు రా, బయటికి రా, కిందకి రా. అక్క వద్దు. ఎడ్విన్ చూడు షాక్ అయిపోతాడు చూడు. కరెంట్ బ్యాగ్ లో చేయటం ఏంటి? షాక్ అయిపోతున్నావు. ఓకే, రెడీ? పోదాము పోదాము. ఆపి అక్క, అక్క 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 వద్దు, అక్క వద్దక్క, ఆపి అక్క, నాయన ఆపి ఆపి. పోదాము పయనము పోదాము. అక్క నీకు పాడుకొని 100 మంది చంటి పిల్లలు ఫోన్ చేయించాక. అరే తమ్ముడు చూడు, వాళ్ళు నిద్రపోతున్నారు, నా పాట నచ్చి వచ్చి పడిపోయారు అక్క వాళ్ళు. అరే వాళ్ళు చేతులు తాళాలు గుర్తటండి రే, ఎవరైనా చేతులు తాళాలు గుర్తటండి. భార్గవ్ ఉన్నావా? భార్గవ్, భార్గవ్
ఎడ్విన్ ఉన్నావా? ఎలా పాడాను పాట? పాట పాడావా? చిన్నపిల్లలకి భయపెట్టి భోజనాలు తినిపిస్తారు చూసావా, భయపెడతారు, అలాగుంది అది. బాగుందనే కదా అంటున్నావు. నీకు కుళ్ళు రా, నీకు నేను బాగా పాడతానని. అవును, నేనే కుళ్ళు పడాలి ఇప్పుడు మీ అందరికీ కోకిల కుళ్ళు. వాయిస్ కి. సరే, నువ్వు నేను కాదు కానీ ఇప్పుడు మన ఇమ్మాన్యుయల్ చర్చ్ యూత్ వారు వస్తారు, యూత్ క్వైర్ వాళ్ళు పాటలు ఇప్పుడు పాడతారు చూడు, వాళ్ళు సింగర్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు మన యూత్ క్వైర్ యూత్ అందరూ వస్తారు. అందరూ వచ్చినట్టయితే కాసేపు దేవుడిని స్మరిద్దాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ అందరూ రండి పైకి. అందరూ రండి, యూత్ క్వైర్ అందరూ, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వచ్చినట్లయితే. సరే, ఇప్పుడు అందరం కలిసి లాస్ట్ టైం రీసెంట్గా జోషి రాసిన సాంగ్ ఇది, ఆ పాట మనం అందరం పాడుకొని ఆరాధిద్దాం. చప్పట్లు కొడదాం. పరమాత్ముడే మానవుడిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. పరమాత్ముడే మానవుడిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. యూదుల రాజు రక్షకుడేసు పాపులను క్షమింపవచ్చేనండి. యూదుల రాజు రక్షకుడేసు పాపులను క్షమింపవచ్చేనండి. ఆనందం పుట్టిందండి, జగతికే రక్షకుడు వెలిసేనండి. ఆనందం పుట్టిందండి, జగతికే రక్షకుడు వెలిసేనండి. పరమాత్ముడి బాలునిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. పరమాత్ముడి బాలునిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. యుగానికే మార్గదర్శిగా వెలుగును నింపవచ్చేనండి. చీకటిని పారదోలి మన బ్రతుకులలో వెలుగు నింపేనండి. లోకానికే మార్గదర్శిగా వెలుగును నింపవచ్చేనండి. చీకటిని పారదోలి మన బ్రతుకులలో వెలుగు నింపేనండి. దోషములు క్షమించి నిర్దోషిగా నిన్ను తీర్చేనండి. నీ దోషములు క్షమించి నిర్దోషిగా నిన్ను తీర్చేనండి. విడుదల కలిగేనండి, జగతికే రక్షణను తెచ్చేనండి. విడుదల కలిగేనండి, జగతికే రక్షకుడు వెలిసేనండి. పరమాత్ముడి బాలునిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. పరమాత్ముడి బాలునిగా వచ్చేనండి, లోకానికి వెలుగునే తెచ్చేనండి. చిన్న డాన్స్ అన్నా.
స్థాపింప దేవుడే దీనునిగా వచ్చేనండి. పరమునకు మార్గమును చూపింప శిలువలో బలియాగమునందేనండి. పాపములు పారజోలి పరిశుద్ధునిగా నిన్ను మార్చేనండి. నీ పాపములు పారజోలి పరిశుద్ధునిగా నిన్ను మార్చేనండి. ప్రేమను చూపించేను జగతినే ప్రేమ పాటలో నైపేను. ప్రేమను చూపించేను జగతినే ప్రేమ పాటలో నైపేను. పరమాత్ముడి పాలునిగా వచ్చేనండి. లోకానికి వెలుగునే తెచ్చేనండి. పరమాత్ముడి పాలునిగా వచ్చేనండి. లోకానికి వెలుగునే తెచ్చేనండి. యూదురాజు రక్షకుడేసు పాపులను క్షమింపవచ్చేనండి. యూదురాజు రక్షకుడేసు పాపులను క్షమింపవచ్చేనండి. అనంతం పుట్టిందండి జగతికే రక్షకుడు వేసేనండి. విడుదల కలిగేనండి జగతికే రక్షణను తెచ్చేనండి. విడుదల కలిగేనండి జగతికే రక్షణను తెచ్చేనండి. ఆనందం పుట్టిందండి జగతికే రక్షకుడు వెలిసేనండి. విడుదల కలిగేనండి జగతికే రక్షణను తెచ్చేనండి. విడుదల కలిగేనండి జగతికే రక్షకుడు తెచ్చేనండి. సాంగ్ ఎలాగుందండి? అందరూ కలిపి అందరు చేతులు పైకెత్తాలి. ఎలాగుంది సాంగ్? నెక్స్ట్ ఇంకో సాంగ్ పాడుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ఊపులోన, సేమ్ అదే జోష్లోన పాడుదాం అందరం కలిపి మళ్ళీ. ఇప్పుడు ఈ సాంగ్ కూడాను మన టెక్కల నుంచి ప్రేమ్ నాగమల్ని ఒక అని వచ్చారు కదా, లాస్ట్ ఇయర్ అని రాశారు సాంగ్. ఇది అందరం కలిపి మళ్ళీ పాడుకుందాం ఈ సాంగ్. ఇది ఇప్పుడు మన అందరం కలిసి ఘనమైన వేడుక సంతోష కానుక అని పాడుకుంటూ ఆరాధిద్దాం. రాజా ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. సంబరానికి దూరమునిద్దాము, కానుకలను అర్పిద్దాము. తిరిగి నలిగిన హృదయంతో యేసు నాయకుని ఆడెదము. సంబరానికి ధూపమునిద్దాము, కానుకలను అర్పిద్దాము. తిరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను. ఘనమైన వేడుక సంతోష కానుక ఊరంత పండుగ నా యేసు పుట్టెను.
కనులార చూద్దాము, మనసార మ్రొక్కెదము. వెన్నెల్లో వెలిసాడు వెలిగించు దేవుడు, కనులార చూద్దాము, మనసార మ్రొక్కెదము. నింగిలో తారగా మెరిసాడు చూడు, బ్రతుకులో బాధలే తొలగింపలేడు. నింగిలో తారగా మెరిసాడు చూడు, బ్రతుకులో బాధలే తొలగింపలేడు. లేడు సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. ఘనమైన వేడుక సంతోషకానుక, ఊరంత పండుగ నా యేసు పుట్టెను. ఘనమైన వేడుక సంతోషకానుక, ఊరంత పండుగ నా యేసు పుట్టెను. అందరూ చప్పట్లు కొడదామా? మనం డాన్స్ చేయాలని అంటారు. అందరూ ఏయ్, ఏయ్. రూపుడు అతి సుందరుడు, వేరోల పొడిన చాలనే చాలదు. సౌందర్య రూపుడు అతి సుందరుడు, వేరోల పొగడిన చాలనే చాలదు. దేవుడే దీనుడై ఉదయించినాడు, పాపము శాపము తొలగింపలేడు. దేవుడే దీనుడై ఉదయించినాడు, పాపము శాపము తొలగింపలేడు. లేడు సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. ఘనమైన వేడుక సంతోషకానుక, ఊరంత పండుగ నా యేసు పుట్టెను. నాటితో ఘనమైన వేడుక సంతోషకానుక, ఊరంత పండుగ నా యేసు పుట్టెను. సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయంతో యేసునే కొనియాడెదము. సామ్రాణి రూపమునిద్దాము, నాలుకలను అర్పిద్దాము. ఎరిగి నలిగిన హృదయం
ఎలాగుందండి పాట? వినిపించట్లేదు. ఎలాగుంది పాట? ఎలాగుంది? ఇంకా దీనికన్నా మంచిగా గట్టిగా జోషిన పాట పాడుకుంది. నెక్స్ట్ సాంగ్. డాన్స్ ఆడతాం రారండి జనులారా, మనం బెత్లెహేము పోదామా, యూదుల రాజు జన్మించినాడు, వేవేగా వెళ్ళుదమా, జన్మ ధరింపగలుగుదమా, సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ ఆయనకు ఇష్టమైన వారికి సమాధానం ఎల్లప్పుడూ. రారండి జనులారా, మనం బెత్లెహేము పోదామా, యూదుల రాజు జన్మించినాడు, వేవేగా వెళ్ళుదమా, జన్మ ధరింపగలుగుదమా. మన యేసు రక్షకుడు పుట్టాడండు, యేసు మనల్ని ప్రేమిస్తూ పుట్టాడండు, మన పాపము కొరకు పుట్టాడండు, యేసు మనల్ని ప్రేమిస్తూ పుట్టాడండు, మన పాపము కొరకు పుట్టాడండు. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో, యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో, పుట్టాడండు పుట్టాడండు, మన యేసు రక్షకుడు పుట్టాడండు, పుట్టాడండు పుట్టాడండు, మన యేసు రక్షకుడు పుట్టాడండు. పాడుని గీతములు హల్లెలూయా, నీకుని నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, ఆకాశమున విందగొలిపెను అద్భుత తారనుగాంచిరి, ఆకాశమున విందగొలిపెను అద్భుత తారనుగాంచిరి, పయనించిరి జ్ఞానులు ప్రభుజాడకు, పయనించిరి జ్ఞానులు ప్రభుజాడకు, పాడుని గీతములు హల్లెలూయా, దేవుని నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. రాజులకు రాజు యేసయ్యా, పశువుల పాకలో పుట్టాడయ్యా, రాజులకు రాజు యేసయ్యా, పశువుల పాకలో పుట్టాడయ్యా, గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతలు పాటలు పాడిరయ్యా, గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతలు పాటలు పాడిరయ్యా, ఈ వార్తను చాటింపబోదామయ్యా, ఈ వార్తను చాటింపబోదామయ్యా, పోదాము 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 మనం పోదాము 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 పైన పోదాము 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 పైన పోదాము, సువార్త చెప్పపోదాము, అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము, అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము, పోదాము పోదాము పైన పోదాము, శుభవార్త చెప్పపోదాము, పోదాము పోదాము పైన పోదాము, శుభవార్త చెప్పపోదాము. శ్రీయేసన్ననట
రాజులకు రాజువట శ్రీయేసన్నట రాజులకు రాజువట రాజులందరికయో యేసే రాజువట రాజులందరికయో యేసే రాజువట పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న 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 నా 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 హల్లెలూయా హల్లెలూయా. ఎలాగుందండి సాంగ్ ఇది? సౌండ్ లే అమ్మ మ్యూజిషియన్ ఏటమ్మా సౌండ్ లేదా అంటున్నా, అక్కడ సౌండ్ పెంచాలి ఇంకా అన్న. మ్యూజిక్ 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 హైగా ఉంచాలి ఇంకా అన్న. చెక్ హల్లెలూయా. ఇప్పుడు డాన్స్ చేస్తారో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి. బాయ్స్ బాగా డాన్స్ చేశారా, గర్ల్స్ చేశారా? ఏంటంటే వినిపించట్లేదు. నిజానికి ఏంటంటే ఊపు లేదా? మంచి ఊపిన సాంగ్ అయినా ఇప్పుడు ప్రజల మేరకు అంటే మంచి సందడిన సాంగ్ వేయాలి. ఇప్పుడు సందడి సాంగ్ సైడ్ గుండిపోవడం వల్ల వీళ్ళు డాన్స్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు డాన్స్ అసలే సందడి వస్తుంది ఇప్పుడు. ఓకే, ఫ్రీగా నిల్చోండి. అందరు కలిసి సందడి 5. మెన్స్ రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి, ఉమెన్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు సందడి ఇప్పుడు మేము చేస్తాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఈశు తేరీ మనం దేవుని స్తుతించాలి. బల్లే బల్లే ఈ రోజుకి అందరూ పంజాబీ వాళ్ళు అయిపోవాలన్నమాట. నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు? నీకు తెలుసా ఓరమ్మో ఎవరో ఈ చిన్ని యేసు? అతి సుందరుడు అతి మనోహరుడు అతి మనోహరుడు అతి కాంక్షితుడు మానవతారం ఎత్తినోడు మన కోసం పుట్టినోడు మానవతారం ఎత్తినోడు మన కోసం పుట్టినోడు వచ్చే వచ్చే తెలిసే 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 పందడి తెలిసే లోక రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే పొద్దుగా తెచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చు. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు?
పేదోడు దేవుడి గుడి పార్శ్వమున కూర్చున్నోడు యేసు వచ్చే 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 తెచ్చే తెచ్చే సందడి వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే లోక రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షణ వచ్చే రక్షకుడు వచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు. ఇప్పుడు అందరూ కలిసి డాన్స్ చేస్తాం. కష్టాలని పోగొట్టేటోడు వృద్ధుల సైతం లేపేటోడు కష్టాలని పోగొట్టేటోడు వృద్ధుల సైతం లేపేటోడు తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు యేసు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు వచ్చే 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 సందడి తెచ్చి వచ్చే వచ్చే పండగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చు లోక రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే మంచులు వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ ఇచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు. హల్లెలూయా. సూపర్. హల్లెలూయా. హల్లెలూయా. సందడి వచ్చిందండి ఇప్పుడు అందరికి వినిపించట్లేదు ఎంత సందడి వచ్చిందా ఇంకా క్రిస్మస్ వచ్చిందా? ఓకే కొలుక్కు వచ్చిందాక. సరే అయితే ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం కదా, ఇప్పుడు మన మధ్య వందనాలు. అందరము చప్పట్లు కొడదాం. ఎంత చక్కగా పాడారు కదండి. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వచ్చిందా? ఊరంతా పండగ వచ్చిందా? మీ ఇంట్లో వచ్చిందా పండగ? వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? వావ్, వెరీ గుడ్. మన కంటి పండగ, మన హృదయాల్లో పండగ, మన ఇంటి పండగ, మన ఊరంతా పండగ, మన ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండగ ఏదైనా ఉంది అంటే అదేంటండి? ఒక క్రిస్మస్ మాత్రమే కదా. ఇంకా ఏ పండగ కూడా ఉండదేమో, ఓన్లీ క్రిస్మస్ మాత్రమే మనం ప్రపంచం అంతా ప్రతి ఊరిలో ప్రతి వీధిలో మనం చూస్తాము. అందరు బాగా పాడారు ఆ పాటలు. మా ఊళ్ళు నాకన్నా బాగా పాడారు కదా. మా యూత్ వాళ్ళే బాగా పాడారు. నేను పాటలు అయితే బాగానే పాడాము. వీళ్ళకి జోష్ వచ్చింది అన్నారు. మరి తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి, స్కిట్లు ఉన్నాయి, చాలా ఊపిన పాటలు ఉన్నాయి. అవన్నీ వేసినప్పటికి లేట్ అయిపోతే నాకు అర్థం కావట్లేదు నాకు. సరే అయితే ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం కదా, ఇప్పుడు మన మధ్యన సౌమ్య అక్క వచ్చి బైబిల్ రీడింగ్ చేస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చదివి వినిపిస్తారు మన మధ్య. జోష్లో ఉన్నారా? ఏ యూత్ క్రిస్మస్లో అనిపించట్లా నాకు. మెన్స్ ఉమెన్స్ క్రిస్మస్లో ఉంది. మా యూత్ ఎవరు అసలు డల్లు ఉన్నారు అట్లా. ఏమో మరి నేను చూడలేదు కదా, ఈరోజే నాకేదో మెన్స్ క్రిస్మస్లో అనిపిస్తుంది. యూత్ ప్రూవ్ చేసుకోవాలి మరి ఈరోజు. బీట్ చేయగలమంటారా? ఉందంటారా? ఓకే రైట్. ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంట, చూపిస్తారు మా యూత్ అంతా మీకు. ఓకే
మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చివరి వరకు చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానముగా చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తను ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సౌమ్యకి వందనాలు. ఇప్పుడు మన మధ్య అంటే ఇప్పుడు దాకా సాంగ్స్ అయ్యి బైబిల్ రీడింగ్ అయింది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మ్యాషప్ సాంగ్ డ్యాన్స్ చేస్తారు యూత్ అందరూ వచ్చి. కొంచెం చూస్తూ ఆనందించండి బాగా. అందరం చప్పట్లు కొడదామా గట్టిగా, ఇంకా గట్టిగా. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టాడు పసిబాలుడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టాడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాథుడు. రండి రండి సంతోషిద్దాం, రండి 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 పండుగ చేద్దాం, రండి 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 సందడి చేద్దాం, రండి 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 యేసయ్య పుట్టాడండి. చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదాం. ఊరు వాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరు వాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. యేసురాజు 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 పుట్టేనంట, రక్షకుడు దయించేనంట. యేసురాజు పుట్టేనంట, పాపుల రక్షకుడు దయించేనంట. సంబరం సంబరం సంబరమేనంట, సంబరం సంబరం సంబరమేనంట. ఊరు వాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరు వాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట.
ఈనాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేత భూమికొచ్చాడమ్మా పాపు మేలి నోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమీయ వెనుకాడని ప్రేమమయుడోయమ్మా మన కోసం యేసురాజు కొలిచేది మాటేనమ్మా మన కోసం వెనుకొచ్చిన యేసురాజు జగమంతా కొలిచేది మాటేనమ్మా ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు ఆనందమే మహానందమే చప్పట్లు అందరూ సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే ఆనందమే మహానందమే అందరికీ నా సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే యేసు జననం అద్భుతమే జననం అద్భుతమే once more last hey అందరు రావాలి, యూత్ అందరు రావాలి, ఇంకా రావాలి. ఇంకా వెనక్కి ఉండిపోయారు ఆశ, అఖిల, మీరు కూడా రండి. ప్రశాంతి కూడా రా. క్రాంతి, ఓకే కొంచెం టీనేజర్స్ లాంటి వాళ్ళు మోకలు వేయడానికి ట్రై చేయండి బాయ్స్. ఓకే, ఆశ వచ్చారా? ఇంకా రెండమ్మ రండి, వదిలేది లేదు ఈసారి, రావాలి. ఆశ, అఖిల కూడా. ఇంకెవరున్నారా? నాకు కనబట్లా. యశువా, కమ్. క్లాప్స్ కొడితే బాగుంటుంది అందరు. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. లోకాసువార్త 1వ అధ్యాయం 18 నుంచి 38 వరకు చదువుకుందాం.
జకర్యా, ఇది నాకేలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సమ్ముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినమ వరకు నీవు మాటలాడక మౌనమై ఉండువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనమును కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగువాడై ఉండును. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానములను తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగను చేసుకొని 5 నెలలు ఇతరుల కంటబడుకుండెను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలీలీయులను నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారునబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలెను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఇండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానిని ఏదిలగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారునబడెను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏమిటైనను నిర్ధారకము కానలేదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో, ప్రభువు దాసురాలెను, నీ మాట చొప్పున నాకు జరుగును గనుక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఎలుకల్లో దీవించునుగాక. ఆమె. థ్యాంక్ యూ రాజు అన్న, చక్కగా వాక్యం చదివి వినిపించినందుకు వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారండి? ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. మీకు అందరికీ చెన్నై మెరీనా బీచ్ తెలుసా అండి? మెరీనా బీచ్ చెన్నైలో ఉందా? సరే, ఇంకా హైదరాబాద్లో ఉందనుకో మీరు అంటారేమో అనుకున్నాను. ఇంకా ఆ మెరీనా బీచ్లో నేను వెళ్తుండగా ఏంటంటే, సడన్గా అప్పుడే వెళ్తున్నాను నేను ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం. ఇలా వెళ్తుండగా 4 కుర్రోళ్ళు 5 కుర్రోళ్ళు అలాగా డ్యాన్స్లు వేస్తున్నారు. మామూలుగా ఎలా అంటే, మామూలు లుంగి కట్టుకొని, తెలుసు కదా చెన్నై ఎలా ఉంటారు, ఎన్నా తంబి ఎన్నాచి వాంగా అన్నారు. సర్లే కదా, ఏంటి వాంగా అంటే నేను ఒంగున్నాను. ఇలాగా ఇదేంటి వాంగా అంటే ఒంగున్నా అంటే ఎలా కాదు, వచ్చాను. ఏంటంటే, మేము ఇలాగ డ్యాన్స్ వేయాలనుకుంటున్నామండి, మాకు పరిస్థితి ఏంటి అంటే, తమ్ముళ్ళుగా తంబి ఎవరు బాధపడకండి, ఎందుకు నేను తెలుగులోనే నాకు తమిళ్ రాదు కదా, ఓన్లీ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు నాకు తమిళ్. వెళ్తుండగా వాళ్ళు వచ్చి ఇంకా డ్యాన్స్ వేయాలంటే, తంబి బాధపడకండి, December 22nd మాకు యూత్ క్రిస్మస్ అని ఒకటి ఉంది, మీరందరూ అక్కడ రండి,
మీ ఇష్టం వచ్చి లింకులు కడతారో ప్యాంట్లు వేసుకుంటారో బొట్టు పెట్టుకుంటారో మీ ఇష్టం. వస్తా అంటే సరే అన్న వస్తాం. వస్తూ ఒక శాంటా క్లాస్ తీసుకురండి అంటే సరే అన్న తీసుకొస్తా అన్నారు. మరి ఇప్పుడు ఆ శాంటా క్లాస్ ఎక్కడి వరకు వచ్చారో తెలీదు. అగో డోర్ వరకు వచ్చారండి. కాకపోతే పొట్ట తక్కువ ఉందని చెప్పి ఇంకొంచెం తిని వస్తున్నారంట. పొట్ట పెరగాలి కదా. శాంటా క్లాస్ అంటే పొట్ట చాలా పెద్దగా ఉండాలి, గిఫ్ట్లు కూడా చాలా ఎక్కువగా ఉండాలి, చాక్లెట్లు కూడా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కేరళ వెళ్ళానండి. కేరళకి వెళ్తే అమ్మ కొట్టి అన్నారు ఆగినాం అన్నారు. ఇప్పుడేమో తమిళ్ ఎల్లారో వణక్కం. ఓకేనా? ఇంకొక 2 minutesలో వస్తారండి. ఎందుకంటే చెన్నై నుంచి వచ్చారు కదా, చేపలు స్మెల్ వస్తుంది కదండి. ఎందుకంటే మెరీనా బీచ్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్ప్రే కొట్టుకొని నీట్గా వస్తారు. సరేనా? ట్రైన్లో వచ్చి ఫ్లైట్లో పడవల్లో వచ్చారు. ఓ పడవలో అలా పడవలో కలింగపట్నం బీచ్ పోర్ట్లో దిగారు. వస్తూ ఇంకా వాంగా వస్తున్నారా? పేరా పండగకి ఎప్పుడు అంది మన క్రిస్మస్ ఎప్పుడు? ఇంతకీ క్రిస్మస్ ఎప్పుడు చెప్పండి? ఈరోజు యూత్ క్రిస్మస్. మన అసలైన క్రిస్మస్ ఎప్పుడు? డేట్ చెప్పండి. 23rd. గట్టిగా నాకు వినబడట్లేదు. నాకు మొన్న క్యారల్స్లో బాగా డాన్స్ చేసి గొంతు పట్టేసింది, చెవులు కూడా సరిగ్గా వినిపించట్లేదు అనమాట. ఇంకా ఒక నిమిషం. 25 అంటే ఫ్రంట్ బ్యాక్ 35 అంటది. మీ ఏజ్ కాదండి, క్రిస్మస్ డేట్ చెప్పాలి మీరు. ఏజ్ కాదు, డేట్ అడిగాను. అదిగోండి శాంటా క్లాస్ ఫ్రెష్గా వచ్చారు. అందరం క్లాప్స్ కొడదామా? వాంగా శాంటా వాళ్ళని ఫాస్ట్గా రావాలి, ఇంకా ఫాస్ట్గా రండి త్వరగా. ముసుకేసుకొని ఎవరో ఏంటో తెలియట్లేదు కానీ డాన్స్ మాత్రం బాగా చేస్తారు. ఓకే, వాళ్ళు వస్తుండగా అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం ఎంకరేజ్ చేద్దాం. పాపం తమ్ముళ్ళు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు, చాలా నైట్ అంతా ఉండి ప్రాక్టీస్ చేశారు. గంట అయినా ఎక్కువే కదా. ఇదిగోండి వచ్చారు మా చెన్నై చేపల బ్యాచ్ అనకండి దయచేసి, యూత్ బ్యాచ్. తమ్ముళ్ళు చెప్పాను కదా, ఇగో ఇదే మా ఇమ్మానియల్ సంఘం. ఓకేనా? ఓకే. అంటే లలిత జ్యువెలరీ తాతయ్య డబ్బులు ఊరకని రావంటాడు కదా, అందుకే సవకలో కొన్నాం. ദർശന സാഫല്യമായി സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബെത്ലഹേമിന്റെ മാറിലൊരാരോമൽ ഉണ്ണി പിറന്നല്ലോ.
చెప్పండి గట్టిగా. ചൈതന്യമാകണേ ഉൾക്കൂട്ടിലെ പുൽപ്പാകയിൽ കനിവായി വാഴണേ ഒട്ടാശുക്കുത്തി കമ്പിത്തിരി മത്താപ്പുറൊക്കെട്ട് ചെമ്പോത്തിരി ഗബ്രിയേലിന്റെ ദർശന സാഫല്യമായി ബെത്ലഹേമിന്റെ മാറിൽ ഒരാരോമൽ ഉണ്ണിവിരങ്ങൾ താരകൾ പുല്ലി തൂകി മണ്ണിൽ കോരിയ നാളങ്ങൾ പാടി അവൻ പള്ളിക്കട്ട അണിഞ്ഞിട്ട് കണ്ണിൽ ചിമ്മി തുറന്നിട്ട് കുഞ്ഞിക്കാരി കടിക്കുകയാ എന്നും ആഘോഷം ഉണരുകയാ అందరం గట్టిగా చప్పట్లు కూడా ఎలాగుంది? చూసి మీ అందరికి డాన్స్ చేయాలనిపించింది కదా, ఎవరెవరికి వేయాలనిపించింది? అందరికీ వేయాలనిపించిందా? అయితే అందరూ సాయంత్రం 4 గంటలకి క్యారల్స్కి వచ్చేయండి, అక్కడ అందరం కలిసి డాన్స్ చేద్దాం, ఓకేనా? ఇందాక నుంచి జోష్ లేదు అన్నారు. ఇప్పుడు ఆ జోష్ అంతా అయ్యింది. సో ఇప్పుడు కాసేపు అందరు నిల్చున్నట్లయితే అందరం కలిపి ఆరాధన చేసుకుందాం. యూత్ బాయ్స్ అందరూ కిందన, గర్ల్స్ అందరూ పైకి వెళ్ళిపోవాల్సిన మనం చేస్తున్నాం. ఇంతవరకు కొంచెం సంతోషించాం, ఆనందించాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించడానికి సమయం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన లాంటి దైవం ఎవరు లేరు, ఈ విశ్వమున ఎవ్వరూ లేరు. పరమ తండ్రి అయిన మన ప్రభువుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. యూత్ వాళ్ళు ఎవరైనా గర్ల్స్ ఉంటే పైకి రావాలి. అందరు ముందు కూర్చోండి, వెనక్కి ఎందుకు నాన్న వెళ్ళిపోతున్నారు? బాయ్స్ కూడా మనం అందరం కలిసి ఆరాధించుకునే సమయం ఇది. దేవుని కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. మన ప్రభు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఇంతవరకు సందడి, ఆనందం, సంతోషం జరిగింది. ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు పరమ తండ్రి, ఆయన స్తుతిద్దాం. రెండు స్తుతిని ఆకాశం. నీ